సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు దశాబ్ది కాలాన్ని పూర్తి చేసుకుందని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 10 సంవత్సరాలు పూర్తయ్యాయని, రాష్ట్రం అంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభివందనాలు తెలిపారు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు విరచిమ్ముతుందని, దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు మనమంతా గర్వపడుతున్నామని అన్నారు. అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా ప్రజలు తమ సమస్యలు నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కల్పించడం జరిగిందని అన్నారు. మహాలక్ష్మి పథకం క్రింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం కల్పించిందని, మహాలక్ష్మి పథకం క్రింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రభుత్వం కల్పించిందని, గృహజ్యోతి పథకం క్రింద జిల్లాలో అర్హులైన 1,10,346 కుటుంబాలకు 7,68,00,000 సబ్సిడీ భరించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేశామని, 96,500 కుటుంబాలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఉద్యోగ నియామకాలతో పాటు జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలపై దృష్టి పెట్టి త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిందని కలెక్టర్ అన్నారు. యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేసిందని, మన జిల్లాలోని 1,48,775 మంది రైతుల బ్యాంకు ఖాతాలో 136,13,00,000లకు పైగా నిధులు జమ చేశామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలలో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా చేపట్టిందని అన్నారు. పెద్దపల్లి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కుటుంబాలు లబ్ధి పొందగా 4,82,00,000 పైగా సబ్సిడీ ఛార్జీలు ప్రభుత్వం భరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు జారీ చేసింది. రైతు సోదరులు, రైతు మిత్రులు అందరూ లాభం పొందుతారనే నమ్మకం గట్టిగా మాకుంది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసింది. పాఠశాలలో అవసరమైన పనులన్నీ గ్రామాల్లో స్వయం సహకార సంఘాలు ద్వారా చేపట్టేందుకు ప్రణాళికలు జారీ చేసుకున్నాము. పిల్లల యూనిఫామ్లకు కుట్టించే పనులను వారికి అప్పగించడం కూడా జరిగింది. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించే కార్యక్రమాలు చేపడుతున్నాము. పెద్దపల్లి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నాము. ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి 1,400 పైన సంవత్సరాల చరిత్రను ఉన్న ఈ రామగిరి ఖిల్లాను ప్రజలకు తెలియజేసేలా అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జివి శ్యాంప్రసాద్ లాల్, ఏసీపీ జి కృష్ణ,
ఆర్టీఓ బి గంగయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.